హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ దానికి సంబంధించిన కార్టీషియన్ కోఆర్డినేట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2లో మ్యాథ్స్ పేపర్ని మేజర్గా అదేవిధంగా మైనర్గా తీసుకుని ఉంటారో సో వాళ్ళకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపరు కామన్గా ఉంటుంది. సో మ్యాథ్స్ మైనర్ తీసుకున్నారు, ఈ పేపర్ కామన్గా ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మ్యాథ్స్ని మేజర్గా తీసుకున్నారు, ఈ పేపర్ కామన్గా ఉంటుంది. సో మ్యాథ్స్ని మేజర్గా తీసుకుంటే వాళ్ళకి రెండు పేపర్స్ ఉంటాయి. ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, రెండవది సాలిడ్ జామెట్రీ, 3 డైమెన్షనల్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అని ఉంటుంది పేపర్. ఓకే, సో ఈ రెండు వస్తాయి. అదేవిధంగా మైనర్ పేపరు ఈ పేపర్ ఒకటి మాత్రమే వస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ వస్తుంది. ఓకే, సో ఈ సాలిడ్ జామెట్రీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటంటే, మన ఇచ్చిన కర్వ్ అనేది XY వేరియబుల్స్లో ఉంటుంది. ఇచ్చిన కర్వ్ ఆర్ తీటాలో ఉంటే దాన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. ఓకే, సో మరి ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ప్రొసీజర్, ఏం చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తాం. ఈక్వేషన్లో ఏదైతే పారామీటర్ ఎఫ్ పారామీటర్ అన్నాడు అంటే వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఎఫ్ని ఎలిమినేట్ చేయాలి. అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఎఫ్ని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేసిన తర్వాత డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివైని రీప్లేస్ చేస్తాం. ఓకే, దీని తర్వాత వేరియబుల్ని సపరేట్ చేసి మనము ఇంటిగ్రేషన్ చేస్తాం. వేరియబుల్ని సపరేట్ చేయడం అంటే ఎక్స్ పక్కన డిఎక్స్, వై పక్కన డివై అలా ఉంటేనే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఎక్స్ పక్కన డివై ఉండి వై పక్కన డిఎక్స్ ఉండి ఇలా ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేం. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ నీట్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రాస్తున్నాను. గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2FY ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, వేర్ సి ఈజ్ ద ఎఫ్ ఈజ్ ద పారామీటర్. మన ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రమే ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఎస్, సో నెక్స్ట్ ఏం చెప్పాను, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయమని చెప్పాను. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, అదేవిధంగా వై స్క్వేర్కి 2y, మరి వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ ప్లస్ ఇక 2f అలానే ఉంటుంది. సో ఎఫ్ కాన్స్టెంట్ అట్లానే పెట్టండి. వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలంటే డివై బై డిఎక్స్. ఓకేనా? మరి ప్లస్ 1 అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు చూడండి, మనం అన్నిట్లోంచి 2ని క్యాన్సిల్ చేసేయచ్చు. 2 కామన్ తీసామనుకోండి, 2 అటు సైడ్ పోతే మల్టిప్లైర్లో ఉన్నది డివైడ్ అవుతుంది, 0/2. ఓకే,
అప్పుడు 0/anything 0. కాబట్టి అన్నిట్లోంచి నేను 2ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. మిగిలింది x ప్లస్ y ఇంటూ dy/dx ప్లస్ f ఇంటూ dy/dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేయాలి. మన టార్గెట్ ఏంటంటే నంబర్ 1లో ఎఫ్ని ఎలిమినేట్ చేయాలి. సో అందుకోసం డిఫరెన్షియేటింగ్ చేసి ఇక్కడ నుంచి ఎఫ్ వాల్యూని కనుక్కుంటా, ఎఫ్ని అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకేనా? ఎస్, dy/dx కామన్ తీయండి ఆ రెండిట్లో నుంచి. సో dy/dx కామన్ తీసేస్తే ఇంకా ఏముంటుంది ఇక్కడ, y ఉంటుంది ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, సో ఈ ప్లస్ ఎక్స్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ ఎక్స్ అవుతుంది. సో dy/dx ఇంటూ y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. సో y ప్లస్ ఎఫ్ ఇక్కడ నుంచి y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ dy/dx రైట్ సైడ్కి అయితే మల్టిప్లైర్ అవుతుంది, అంటే dx/dy అవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ dx/dy. ఇప్పుడు నీకేం కావాలి, ఎఫ్ కావాలి. సో వైని ట్రాన్స్పోజ్ చేయండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ dx/dy మైనస్ వై అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని, ఎఫ్ వాల్యూని మనం 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అప్పుడు ఎఫ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ substituting f value in equation 1లో నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను ఎఫ్ వాల్యూని. సో 1 ఇంప్లైస్, చెప్పండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలానే రాస్తున్నాను, ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ మాత్రమే, ఇదే కదా, 2 ఇంటూ చెప్పండి మైనస్ ఎక్స్ dx/dy మైనస్ వై. ఓకే, 2f రాశాను, పక్కన y ఇంకా ప్లస్ 1 అలానే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఈ వైతో అలానే 2తో ఈ మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేయండి, వైతో అలానే 2తో మైనస్ వైని మల్టిప్లై చేయండి. కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, సో 2xy. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ఇంటూ వై, 2xy. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 2y ఇంటూ వై స్క్వేర్ అవుతుంది. ఓకే, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు చూడండి, వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్, వై స్క్వేర్ నుంచి మైనస్ 2y స్క్వేర్ తీసేస్తే సో ఎంత, మైనస్ వై స్క్వేర్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇంకా మైనస్ 2xy, ఇంకా ఇక్కడ dx/dy ఉంది కదా, అది కూడా రాయాలి మనం. ఇక్కడ మైనస్ 2xy రాసాం, ఇక్కడ dx/dy కూడా రాయాలిగా, dx/dy మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, మైనస్ 2xy dx/dy రాయాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏం రాసుకోవచ్చు, వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ రాశాను, ఎక్స్ స్క్వేర్ రాశాను, మైనస్ 2xy dx/dy. ఓకే, సో ఇంకా ప్లస్ 1 అలానే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇంకొక చిన్న పాయింట్, దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, రీప్లేస్ చేయాలి ఖచ్చితంగా. dy/dx ప్లేస్లో మనం ఏం చేయాలి, పుట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx/dy. అవునా? ఇప్పుడు అక్కడ dx/dy ఈ మైనస్ ప్రోడక్ట్లో ఉంది, ఇటు సైడ్ వెళ్తారు కాబట్టి సో డైరెక్ట్గా మనం మైనస్ dy/dx రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్, పుట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx/dy.
సో 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ సో డిఎక్స్ బై డివై బదులు ఏం చెప్పాను మైనస్ డివై బై డిఎక్స్ మైనస్ డివై బై డిఎక్స్ ఇంకా +1 అలానే ఉంటుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2xy డివై బై డిఎక్స్ +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఆ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి సో అది లీనియర్ ఇన్ వై లీనియర్ ఇన్ ఎక్స్ చేయొచ్చేమో చూడండి లేకుంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ చేయొచ్చేమో చూడండి నేను సింపుల్ ట్రిక్ చెప్పాను లీనియర్ ఇన్ వై ఎక్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే మోస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ ఎక్స్ డెఫినెట్లీ గివెన్ డి ఈజ్ లీనియర్ ఇన్ వై అని చెప్పాను సో and also most of the variables in y definitely that is linear in x okay and also x variables and y variables is same y terms is same so then that is called a Bernoulli's equation so kabatti chudandi x one time ikkada one time two times y ikkada one time ikkada one time so kabatti xy variables samananga okay mari ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పాను ఓకేనా సరే మరి బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఇది ఏ మెథడ్ సార్ ఒక్కసారి చూద్దాం ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది ఓకేనా సో బెర్నౌలీస్ ఈక్వేషన్లో 2 టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటి డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్ ఇది టైప్ 1 అంటాం ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది టైప్ 1 డెఫినెట్లీ y ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో వై ఉంటే సో అది బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 2 అనమాట సో ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వై పవర్ ఎన్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఆ బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ లాగా మారిపోవాలి లీనియర్ ఫామ్ అంటే లీనియర్ ఇన్ వై ఎక్స్ ప్రాబ్లమ్స్ చేసాం అలా వస్తుంది అనమాట ఓకేనా ఎస్ ఇప్పుడు చూడండి సో 2xy డివై బై డిఎక్స్ అక్కడి నుంచి 2xy డివై బై డిఎక్స్ ఇంకా మిగిలిన టర్మ్స్ అన్నిటిని రైట్ సైడ్కి తీసుకెళ్తున్నాను మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది +1 -1 అవుతుంది ఓకేనా ఎస్ ఇప్పుడు చూడండి ఇక్కడ వై టర్మ్ సెకండ్ టర్మ్లో వై టర్మ్ని జెడ్ అనుకుంటాం దాన్ని డెరివేటివ్ చేస్తే ఈ టర్మ్ రావాలి అంటే వై స్క్వేర్ని జెడ్ అనుకున్నాం అనుకోండి అప్పుడు వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y దాన్ని ఎక్స్తో డెరివేటివ్ చేయాలి డివై బై డిఎక్స్ సో 2y డివై బై డిఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ ఉండకూడదు అనమాట ఓకేనా ఎస్ సో 2y ఇంటూ డివై బై డిఎక్స్ అంటే ఇక్కడ దీన్ని ఎక్స్తో మనం డివైడ్ చేసేస్తాము ప్రతి ఒక్క టర్మ్ని వై స్క్వేర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇది ఇట్లనే రాసేస్తున్నాను మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ -1 బై ఎక్స్ ఓకే చూడండి త్రూఅవుట్ ఈక్వేషన్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్ ఇక్కడ వై స్క్వేర్ బై ఎక్స్ ఉంటుంది ఓకే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మళ్ళీ -1 బై ఎక్స్ ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి ఆల్రెడీ తీసేసాను ఎందుకంటే వై స్క్వేర్ని జెడ్ అనుకుంటాం కాబట్టి ఓకే ఎస్ సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది సో 2y ఇంటూ డివై బై డిఎక్స్ minus y square divided by x is equal to minus x minus 1 by x. Yes, this is taking as number. Already ఇక్కడ 1 2 ఇచ్చాం ఇది 3 ఇస్తుంది ఎస్ ఇప్పుడు చూడండి y స్క్వేర్ని z అనుకుంటాం దాన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి ఓకే అప్పుడు ఈ టర్మ్ వస్తుంది పుట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z ఇప్పుడు దీన్ని మనము ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ సో వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y అవుతుంది మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్ ఇప్పుడు ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను సో 3 implies 2y dy by dx ప్లస్ ఏం రాసుకోవచ్చు dz by dx dz by
dx మైనస్ y స్క్వేర్ అంటే ఏమనుకున్నాము z/x is equal to minus x minus 1/x that is taking as number 4. ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ z లాగా వచ్చేసింది. దీనికి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. లీనియర్ ఇన్ z అంటే dz/dx p of x into z is equal to q of x where p of x and q of x are contains the variable x. కాబట్టి సో దీనికి జనరల్ సొల్యూషన్ z into if is equal to ఇంటెగ్రల్ q of x into if into dx ప్లస్ ఇది అన్నమాట ఫార్ములా. కాబట్టి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ నుంచి మనకి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లాగా వచ్చింది, బెర్నౌల్లీస్ నుంచి లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చింది. ఓకేనా? ఇక్కడ IF కి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఓకేనా? ఎస్. సో ఒక లైన్ రాస్తాను ఇక్కడ. దిస్ ఈజ్ ఏ లీనియర్ equation. This is a linear equation in Z. Compare చేస్తున్నాను. Comparing the above equation with దేంతో కంపేర్ చేయాలి? dz/dx. ఓకే, dz/dx ప్లస్ p of x into z is equal to q of x. ఓకే, వేర్ p of x అంటే z కోఎఫిషియంట్ ఏంటి? -1/x. ఓకే, సో వేర్ p of x is equal to -1/x. అదేవిధంగా q of x అంటే ఇక్కడ నంబర్ 4 కి రైట్ సైడ్ లో ఉండేది -x -1/x. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవడానికి ముందు IF ని కనుక్కోవాలి. అది IF ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ p of x into dx మైనస్ అవుట్ సైడ్ లో రాశాను. ఇంటెగ్రల్ 1/x dx డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. దీన్ని మనం log x ఇన్వర్స్ రాయొచ్చు. log x పవర్ m ని మనం m ఇంటూ log x రాయొచ్చు. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది, బేస్ పవర్ అవుతుంది. ఇక్కడ బేస్ అనేది పవర్ అయింది. సో ఇంటెగ్రల్ p of x into dx. ఇప్పుడు IF ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ log x ఇన్వర్స్. మళ్ళీ మనకు ఒక ఫార్ములా ఉంది. e పవర్ log f of x ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. f of x అంటే ఇక్కడ x ఇన్వర్స్ ని 1/x అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం నంబర్ 4 కి జనరల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. చివరిలో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z వస్తుంది. z ప్లేస్ లో y స్క్వేర్ ని రీప్లేస్ చేద్దాం. ఓకే, సో జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్ సో ఏంటి ఫార్ములా ఏంటి? ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ IF is equal to integral q of x into IF into dx plus c. సో z into IF అంటే ఇందాకే కనుక్కున్నాం 1/x. q of x అంటే ఏంటి? ఇది అక్కడ నోట్ చేసాం -x minus 1/x ఇంటూ IF అంటే ఏంటి? 1/x ఇంటూ పక్కన dx ప్లస్ c. ఇక్కడ నుంచి z/x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ -x తో 1/x ని మల్టిప్లై చేయండి. సో -x ఇంటూ 1/x dx. x క్యాన్సిల్. ఇక్కడ మళ్ళీ మైనస్
1/x into x 1/x square 1/x into 1/x కాబట్టి 1/x square dx plus c. ఓకే, ఇక్కడ నుంచి z/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఇంకా చేసేస్తున్నా. ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది. ఇంటెగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ 1/x, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ 1/x అవుతుంది ప్లస్ సి. ఓకేనా? ఎస్, z/x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి, ఇక్కడ ఎల్సిఎం x క్రాస్ మల్టిప్లై చేయండి, మైనస్ x ఇంటూ x మైనస్ x స్క్వేర్, డినోమినేటర్ సేమ్, న్యూమరేటర్ని రాయండి అలానే 1. సో దీనికి ఎల్సిఎం లేదు, దేనికైతే ఎల్సిఎం లేదు దాన్ని ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి, కాబట్టి దానికి కూడా లేదు కాబట్టి సిఎక్స్ అన్నమాట. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, బట్ జెడ్ ప్లేస్లో మనం రీప్లేస్ చేయాలి వై స్క్వేర్ అన్నమాట. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్. సో అన్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లోనే ఉంది. సో -1 ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.